చంద్రబాబు నాయుడు గారు మంచోడు, ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పారు ఆయన అంటూ గతంలో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడిన పేరు నాని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? పేరే నాని అనేవాడు ఒక గజ్జి కుక్క. వాడికి నోరు అదుపు ఉండదు, ఏంటో మాట్లాడతాడు. కావాలంటే కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం లేదంటే చేతులు పట్టుకుంటాడు. ఆ టైప్ మనిషి ఈ పేరే నాని. పేరేనా అంటే ఎదవ ఈ రాష్ట్రంలో రాజకీయ ఒక నాయకుడికి అనర్థుడు అతను. ఇలాంటోడు మొన్న ఏం మాట్లాడతాడు వాడు? చంద్రబాబు భార్య, మా భార్యని ఏమనట్లేదు, చంద్రబాబు అరెస్ట్ చేయొద్దన్నారు ఆడవాళ్ళని అన్నాడు. మరి ఆ రోజు చంద్రబాబు భార్యను ఆమె నిండు అసెంబ్లీలో నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఎక్కడ నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావురా? నువ్వు అప్పుడు మాట్లాడొద్దా? అలాంటి నువ్వు ఇప్పుడు మాట సీనియంగా నిధులు చెప్పేది. నువ్వు ఒక దరిద్రుడిరా, నువ్వు ఒక యదవి నికృష్టుడు నువ్వు. ఎలా చూడాలంటారు? అసలు ఈ బియ్యం స్కామ్ ఎక్కడితో ఆగే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? అసలు బియ్యం స్కామ్ అనేది వీళ్ళు మొత్తం వైసీపీ నాయకులు ఒక జిల్లాకు ఒక తయారయ్యారండి. ఈ 23 జిల్లాల్లో 23 మంది నాయకులు తయారయ్యి పంది కుక్కుల్లా దోసుకుంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోసుకొని కోట్లు సంపాదించి కుప్పలు వేసుకొని ఎలక్షన్లో ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళు ఆ డబ్బుల్ని. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ప్రజల డబ్బు అండి. అది ఇప్పుడు ప్రజల కోసం పెట్టేది, ప్రజలకు తినడానికి ఇచ్చే బియ్యం కూడా దాన్ని కూడా దోసుకు తింటుంటే ఈ వైసీపీ నాయకులు ఏమన్నా చెప్పండి? పంది కుక్కలు అనొద్దా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దోసుకుంటే ఈ రాష్ట్రం సర్వనాశనం చేసి పారేశారు ఈ రాష్ట్రాన్ని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్రంలో అన్యాయాలు పెరిగిపోయినాయి, అక్రమాలు పెరిగిపోయినాయి, ముఖ్యంగా దౌర్జన్యం పెరిగిపోయింది. దోచుకో, పంచుకో, దాచుకో, తినుకో అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందలకెళ్తుంది అనేది వైసీపీ నాయకుల ఆరోపణ. అది వాస్తవమేనా? చిన్న పిల్లోళ్ళు చెప్పినట్టు చెప్తే వైసీపీ వాళ్ళు ఈ ఊరన్నా నమ్ముతారండి? అసలు రౌడీజానికి, దౌర్జన్యానికి కేర్ ఆఫ్ వైసీపీ పార్టీ. మీ కార్యకర్తల కాంచి, మీ నాయకుల కాంచి ఒక్కొక్కడు వాడెవరు తుర్కా కిషోర్ అంటండి, దొరికాడు వాడు అది తీసుకొని గుర్తా ఉన్నాడు. ఆ రోజు సరిగ్గా బాధ తీసుకొని అసలు చనిపోయేవాళ్ళు బొండా ఉమాకులు ఇద్దరు వాళ్ళతో చనిపోయేవాళ్ళు ఇద్దరు. నీ ఇష్టం వచ్చినట్టు చేసి మీరు రౌడీజాలు చేస్తుంటే తెలుగుదేశం రౌడీ చేస్తే వైసీపీ పార్టీలో ఒక్క నాయకుడు రోడ్డు మీద తిరగడు. అది గుర్తుపెట్టుకోండి. మీ రౌడీజం అనేది మీకు వచ్చింది రౌడీజం. టీడీపీలో రౌడీజం చేసేవాళ్ళు. టీడీపీ ఎప్పుడు చంద్రబాబు అసలు కార్యకర్తలకు చంద్రబాబు చెప్పేది మీరు నీతిగా చేయండి, నీతిగా పరిపాలన చేయండి అని చంద్రబాబు కార్యకర్తలను ఎవరిని కూడా ఒక బూత్ మాట మాట్లాడినవాడు. అది చంద్రబాబు గొప్పతనం. మీ నాయకుడు అట్ట కాదు, సైకో ఆనందం పొందుతాడు మీ నాయకుడు. అది తిట్టండి అంటాడు. వాడు కొడాల నాన్న గారు తిడుతున్నా కానీ, వాడు పేరే నాన్న తిడుతున్నా కానీ, అంబటి రాంబాబు తిడుతుంటే సైకో ఆనందం పొందుతారు. ఒక సైకో చంద్రబాబు ఊరగా పెట్టలే జగన్మోహన్ రెడ్డికి. గుర్తుపెట్టుకోండి, సైకోని ఎందుకు పెట్టారనుకుంటున్నా? వాడు సైకో లోన్ ఇట్లా ఆనందం పడుతుంటాడు. ఎకిలి నవ్వులు, ఎకిలి కథలు. సైకో అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సైకో. అర్థమైందా? మీ ప్రతి నాయకుడు పెద్ద రౌడీలు, గూండాలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. టీడీపీలో ఎవరు అలాంటి గూండాలు ఎవరు లేరు. అంత పరిపాలన మొత్తం సవ్యంగా జరుగుతుంది అని ప్రజలకు అన్ని పథకాలు అందుతున్నాయి. ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అంబటి రాంబాబు కూడా చెబుతున్నాడు కదా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలుకి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేసి పేరు నాని ఎవరైతే కనుక మాట్లాడుతున్నారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, పేరు నాని లాంటి అమాయకుల్ని ఇరికిస్తున్నారు. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలు ఉండకూడదని కూటమి ప్రభుత్వం అనగదొక్కుతుంది అని చెప్పి మరి అంబటి రాంబాబు వత్తాస వెళ్తున్నాడు కదా. మరి అరే అంబటి రాంబాబు, మీ పేరే నాని ఒక పతివర్తుడు, నువ్వు అంతకన్నా పతివర్తుడు రా. అరే మీరు నోరు తెరిస్తే మీరు మాట్లాడే మాట్లాడిందిరా, పచ్చి బూతులు రా. అరే గంట అరగంట నువ్వు కూడా మాట్లాడతాట్రా. అరే అంబట్టి, గంట అరగంట అనేవాడు నువ్వు కూడా సుకన్య సుజన మాట్లాడే నువ్వు కూడా మాట్లాడతాట్రా. ప్రజలు తూవని పోతారా మీ మొఖాల్లో. మీరే మాట్లాడేది రాష్ట్రం గురించి, చంద్రబాబు గురించి, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది మీరా? మీరు చేసే పనులని ఎదవ పనులురా. అసలు వాడు కొడాలి నానిగాడు అసలు ఎక్కడున్నాడు? అసలు ఇప్పుడు అసలు అడ్రస్ కూడా లేడు వాడు. వంశీగాడు ఎక్కడున్నాడు? విర్రవి గారుగా చంద్రబాబు చెప్పులు తుడుతా అన్నాడుగా నాకు. వాడు నా కొడుకు రమ్మని చెప్పులు తుడమ్మ చంద్రబాబుని.
కొడుకు ఏడో కలుములో దాక్కోండాడు, ఇక్కడ కూడా లేడు. కలుములో భూగర్భం తవ్వుకొని పందికొక్కు తవ్వుకుంటాడు చూడు, కలుములో సొరంగం ఆడ తవ్వుకొని ఆడ కలుములో కూర్చున్నాడు. సెటైర్లు వేస్తున్నారు కదా, పాటలు పాడతా మరీ సెటైర్లు వేస్తున్నాడు కదా అంబటి రాంబాబు. ఏమంటున్నాడంటే గనక ఇది ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అంటే ఒక పాట పాడతా ఈ కూటమి ప్రభుత్వం మాటలు కూడా అలాగే ఉన్నాయి, ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా వాళ్ళు ఇచ్చిన మాటకి అర్థాలు వేరుగా ఉన్నాయి అనే మాట అంటున్నాడు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? వాడు ఎందుకంటే ఇంకా మాట్లాడేవాడు అంబటిగాడు, వాడంత దరిద్రుడు, వాడు నిత్య దరిద్రుడు వాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం లేదండి, నాకు ఒకటి పెట్టాడు ఈ కొడాలని, అంబటి రాంబాబు గారిని ఒకడిని, ఈ పేరే నానిగాడిని ఒకడిని, వీడిని పెట్టాడు. వాడు అనిల్ గారు ఇప్పుడు ఆడపోయాడు వాడు అనిల్ కుమార్ యాదవ్ అక్కడ, వాడు ఇక సైలెంట్ అయిపోయి పండుకున్నాడు. వాడు నాకు ఎందుకులే రాజకీయాలు మెదలకుండా పండుకున్నాడు. ఈడేదో కొద్దిగా వాగుతున్నారు ఈ మధ్య. వాడు గుడివాడు అమర్నాథ్ ఏదో వాగుతున్నాడు. ఇండస్ట్రీలు అంట వాళ్ళ టైంలో తెస్తే అంట ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు. అరే ఎవరు నవ్వుతారా రే మీరు చెప్పే మాటలు, ఇండస్ట్రీ మీరు తెచ్చారా? చంద్రబాబు కియో కంపెనీ లేని ప్రతి ఒక్క ఐటీ కంపెనీ అన్ని కంపెనీలు చంద్రబాబు తెచ్చి ఇలా 7 మెయిన్ పెద్ద పెద్ద కంపెనీలు. రేపు నరేంద్ర మోడీ వస్తున్నాడు, రేపు శంకుస్థాపన చేస్తున్నాడు. కంపెనీలు అన్ని కంపెనీలు తెలుగుదేశం పార్టీ వస్తుంది తెచ్చిందిరా, మీరు తెచ్చారా? అమర్నాథ్ వాళ్ళు కూడా హైదరాబాద్కి వెళ్ళిపోయారా? అమర్నాథ్ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయారు. మీరు కంపెనీలు తెచ్చారా? పారిపోయారా కంపెనీ వాళ్ళు? మీ వాళ్ళ కమిషన్ల కోసం మీ నాయకులు కమిషన్లు అడిగి మాకు ఇంత వాటా కావాలని చెప్పి అంటే వాళ్ళు పాపం పారిపోయారు. ఈ రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టుకుంటారు. మీరు ఉంటే పెట్టుబడులు కూడా పెడతారు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఉంది అసలుకి. ఇప్పుడు వచ్చి 7 నెలలు కాల కూటమి ప్రభుత్వం అద్భుతాలు చేస్తున్నాయి. ఏది అమరావతిలో పిలిచిన టెండర్లలో కూడా పెద్ద గోల్మాల్ ఉంది, పెద్ద స్కామ్. ఇదంతా అమరావతి స్కామ్ అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అరే గజ్జి కుక్క, మీరు అమరావతి గురించి అసలు మాట్లాడేది మీకు సిగ్గు లజ్జ జ్ఞానం ఏముందా? 3 రాజధానులని 3 సార్లు 3 ఇటుకరాలు కూడా ఏనో మీరు రాజధాని గురించి మాట్లాడతాడా? 3 సంవత్సరాల చంద్రబాబు కట్టి తీరుతాడరా, వచ్చి చూడండి రా మీరు. అక్కడ అవినీతి జరిగిందా? అక్కడ పోయి రైతుల దగ్గరికి పోండిరా మీరు. రైతులు లేదు, మిమ్మల్ని కుక్కలు కొట్టినట్టు కొడతారు అమరావతి రైతులు మిమ్మల్ని. 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలు ఆడి ఇవన్నీ నటన చేస్తున్నారా మీరు? మీకు అసలు ఇష్టం అవుతుందా? ఈ రాష్ట్రానికి రాజధాని ఏది? మీరు మొన్నటిదాకా ఎవరు అడిగి చిన్న పిల్లలు ఉన్నారండి, మన రాష్ట్రానికి రాజధాని ఏదంటే ఏదో కూడా చెప్పలేకపోయారు. ఇవాళ మన రాష్ట్రానికి రాజధాని ఏదంటే అమరావతి అని గుండె మేము చెయ్యేసుకొని చెప్పగలుగుతున్నారు ఇవాళ ప్రతి ఒక్క పౌరుడు. మీరున్నప్పుడు 3 ముక్కలు ఆడాడు. పోలవరం ఒకటింది, అది నాశనం చేశాడు, అన్ని చేశాడు. వాడు ఒకడు కోడిగుడ్డు మంత్రి ఉంటాడు. వాడు మాట కోడి గుడ్డు పెట్టాలంట, గుడ్డు పొగలాలంట, పిల్లవ్వాలంట. అప్పుడు అభివృద్ధి. అప్పటికి ఎవడు చచ్చేదేవుడు, బతికేదేవుడు, 30 ఏళ్ళకి 40 ఏళ్ళు బతికేదేవుడు. చంద్రబాబు అట్ట కాదు, విజన్ గల నాయకుడు చంద్రబాబు. చేసి చూపిస్తాడు చంద్రబాబు. ఈ 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరుగుద్దో మీరు చూడండి, కూర్చొని మీరు మెదలకుండా కూర్చొని చూడండి, అప్పుడు మాట్లాడండి. ఏం కట్టలేదని చేసేది. మీరు ఏమి పని చేయలేరు ఈ రాష్ట్రంలో. మీరు అంత దరిద్ర నిక్కస్తులు అయిపోయారు. ఈ రాష్ట్రం వదిలి మీరు ఎప్పుడు వెళ్ళిపోతే ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవుద్ది, బాగుపడుద్ది ఈ రాష్ట్రం. అది